ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈ సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చంద్రబాబు గారి కూటమిని కూకటి వేళ్లతో పెగిలించేటువంటి పునాది పడింది అన్నటువంటి భయంతో వణికినటువంటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారి పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా నిరూపితమైంది. ఆయన ఈరోజు జగన్ గారి పర్యటన అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినారు. పెడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చిన్నపిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో అలా పత్రికల వాళ్లతో ఆయన జగన్ ఒక స్టంట్ మాస్టర్ లాగా, సినిమా సెట్టింగు లాగా ఉన్నది. ఏంటో మరి దాని అర్థం దేవుడికే తెలియాలి. జగన్ పర్యటన సినిమా సెట్టింగు లాగా ఎలా ఉందో అది ఒక అచ్చెన్నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి మాత్రమే అర్థమయ్యేటువంటి భాష. అది లేని సమస్యను సృష్టించేందుకు జగన్ గారు పర్యటన చేశారు అని మళ్ళీ ఒక సుద్దు మాట చెప్పినారు. ఆయన లేని సమస్య ఏంది స్వామి అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు? సమస్య చాలా తీవ్రంగా ఉన్నది కనుకనే జగన్ గారి పర్యటన ప్రకటించబడ్డ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో అక్కడికి అందరూ పల్ప్ యజమానులందరినీ కూడా పిలిపించి, మీరు ఖచ్చితంగా కొని తీరాల్సిందే అని అంటే, కొనకపోతే తప్పు, మీరు కొనాలా, ఆ జ్యూసును మధ్యాహ్న భోజన పథకంలో ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా ఆ జ్యూస్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తా. ఎన్ని మాటలు వాస్తవం కాదా మంత్రి గారు? మీరేమో లేని సమస్య అంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు కొనాలని చెప్పినారు. 4 రూపాయల మద్దతు అని చెప్పినారు. 4 రూపాయల మీ మద్దతు ధరలో 1 రూపాయి కూడా రైతులకు ఇవ్వనే లేదు. రైతాంగానికి ఈ ఫ్యాక్టరీ యజమానులు 2 రూపాయలు కూడా మేము ఇవ్వలేము అని చేతులెత్తితే, జగన్ గారి పర్యటన మరీ ఖచ్చితంగా ఖరారైన తరువాతనే 6 రూపాయల రసీదులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పాలా? దానికి మీరు ఏ రకమైనటువంటి ఆ పత్రికా సమావేశంలో క్లారిటీ ఇవ్వాలా? అన్నమయ్య జిల్లాలో మొత్తం అంతా కోసేసినారు. తిరుపతి జిల్లాలో 95% పైగా కోసేశారు. చిత్తూరు జిల్లాలో 80% పైగా తోతాపూరి మొత్తం అంతా కూడా కోసేశారు. ఇక ఆ 20%కు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా ఫ్యాక్టరీలలోకి తరలి వస్తున్నాయి అని అన్నారు. నేను ఈ పత్రికా సమావేశం ద్వారా నేను మీ పత్రికా సమావేశాన్ని ఖండించటానికి కాదు సుమా, ఒక వాస్తవాన్ని గుర్తు చేయటానికి. దయచేసి మీరు ఈ చిత్తూరు జిల్లా మొత్తం ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్న తోటల దగ్గరికి రండి అచ్చెన్నాయుడు గారు. ఇంకా 50% పైగా తోతాపురి కాయలన్నీ కూడా చెట్లకు వేలాడుతూ, ఇక ఈ బరువును మోయలేము అనని ఆ చెట్లు బాధపడుతూ ఉంటే అవన్నీ రాలిపోయి కుళ్ళి కంపు కొడుతున్నాయి అన్ని తోటల్లోనూ అన్న వాస్తవాన్ని చూడటానికన్నా ఒకసారి ఈ అగ్రికల్చరల్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు చిత్తూరు జిల్లాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ ముఖ్యమంత్రి గారు పర్యటన చేసిన తరువాత అధికారులతో ఈ పల్ప్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి వాళ్ళ యజమానులందరినీ పిలిపించి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు
తన సమావేశంలో 1,50,000 4 రోజుల క్రితం 1,50,000 టన్నుల్ని ఇప్పటి వరకు పల్ప్ ఇండస్ట్రీస్ కొన్నాయి. ఇంకా 1,70,000 టన్నుల్ని ఆ తోటల్లోనే ఉన్నాయి. వాటిల్ని కూడా సమీకరిస్తాము అని చెప్పిన మాట మర్చిపోతే ఎలా? 35 రోజులలో మీరు సమీకరించినటువంటి కొన్నటువంటి పంట 1,50,000 టన్నులే. ఒకవేళ మీరు చెప్పొచ్చు 4 రోజుల్లోనే మేము కొనేసామని. 35 రోజులలో మీరు 1,50,000 టన్నులు కొన్నారు. 4 రోజులలో మొత్తం 80% పూర్తి చేయలేరు. ఇది ఆచరణ సాధ్యం కానటువంటి విషయం. అంటే అచ్చెన్నాయుడు గారు మొత్తం అన్ని తప్పులే చెప్పినారు. డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చినారంట. డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తీసుకొని వచ్చేటువంటి సంస్కృతి మీది. ఈ రోజున మీరు ఆ అధికారంలో ఉండి మీ కార్యకర్తలలాగా పోలీసు వాళ్లను వాడి కొన్ని వందల మంది మీద లాఠీ చార్జీలు చేసి కొన్ని వేల మందిని నోటీసులు ఇచ్చి దారి పొడుగున బ్యారికేడ్లు కట్టి మైకుల్లో భయపెట్టించి ఇంత చేసినా గుట్టలు, కొండలు, అడవులు, తుప్పలు వీటన్నింటినీ కూడా దాటుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు కిరాయి మనుషులు అవ్వరు, దగా పడ్డటువంటి రైతులే అనేటువంటి విషయాన్ని గ్రహించలేకపోతే, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవలేకపోతే మాకు పోయేదేమి లేదు, వచ్చేదంతా మాకు లాభమే. ఇలాంటి నిర్బంధాలు మీరెంతగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతింతై ఒటుడింతయై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై అని ఆనాడు వామనుడు ఎంతగా ఎదిగిపోయినాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎంత ప్రతిఘటన చేస్తే, ఎంత ఒత్తిడి చేస్తే, ఎంత అణిచివేత చేస్తే అంత పెద్ద ఎత్తున జనామోదము జగన్మోహన్ రెడ్డి గారికి జనాగ్రహము మీ మీదికి మళ్ళుతుంది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఈయన అన్నారు మరొక మాట, 6 కిలోమీటర్ల దూరంలో హెలిపాడ్కు అనుమతి కావాలన్నారు. మేము అనుమతి అడగలేదు అచ్చెన్నాయుడు గారు. మీ అధీనంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు పలానా చోటనే మీరు హెలిప్యాడ్ పెట్టుకోవాలని ఆయన అక్కడైతేనే అనుమతిస్తాము అని ఆయన చెప్పిన తరువాతనే మేము ఒప్పుకున్నాం. ఆయన గారే ఈ రూట్లోనే వెళ్ళాలి అని ఆయనకు సంబంధించినటువంటి కింది స్థాయి పోలీసులు 1కి 4 సార్లు మా పార్టీ నాయకులకు ఆ రూట్ మ్యాప్ కూడా మరీ వచ్చి చూపించినారు. కానీ ఈరోజు ఏం చేసినారు, అదే రూట్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ బయలుదేరుతూ ఉంటే సాక్షాత్తు చిత్తూరు జిల్లా ఎస్పీ గారే అడ్డుకున్నారు. ఒక పూర్వ ముఖ్యమంత్రిని అడ్డుకొని నువ్వు వెళ్ళటానికి లేదు అని ఆయన ప్రవర్తించినటువంటి తీరు మొత్తం మీడియా ద్వారా వచ్చింది. మేము 100 మీటర్లలోనే అనుమతి ఇస్తామంటే ఒప్పుకోలేదంట అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి మాట. మీరు 100 మీటర్ల దూరంలోనే ఇచ్చి ఉంటే ఆనందంగా ఒప్పుకొని ఉండేవాళ్ళం. అచ్చెన్నాయుడు గారు 100 మీటర్ల దూరంలో అక్కడెక్కడ హెలిప్యాడ్కు అవకాశం కూడా లేదు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మాకు క్రిమినల్ ఆలోచనలు, సెట్టింగులు ఇలాంటి వాటిలతో మేము ఈ కార్యక్రమం చేశామట. క్రిమినల్ యాక్టివిటీ ఈ రోజున అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా మామిడి రైతులను, మా కార్యకర్తలని కొన్ని వందల మందిని చితకబాదినారు. దానికి సాక్ష్యం ఇదిగో ఈ అబ్బాయి తల పగలగొట్టినారు. ఈ చంద్రశేఖర్ అనేటువంటి అబ్బాయిని శశిధర్ అనేటువంటి అబ్బాయిని తల పగలగొట్టినారు. దీన్ని కూడా మా కార్యకర్తలే పగలగొట్టినారు అని చెప్పగలిగే అంత నేర్పరితనం
మీకున్నది అన్నటువంటి విషయం కూడా మాకు తెలుసు. ఇతను కేవలం మచ్చుకు మాత్రమే ఒకడు. కొన్ని వందల మందికి ఈరోజు లాఠీ దెబ్బలు తగిలినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇది మీ పాలన, మీ దౌర్జన్యం, మీ యొక్క దుర్మార్గపు ఎత్తుగడలు ఈ రోజున బంగారుపాలెంలో జడలు విప్పి ఆ విష సంస్కృతి విరాజిల్లింది. మీరు అనుకున్నారు, ఒక ప్రయోగం చేశారు. ఈ రోజు ఈ 1600 మంది పోలీసులు, 3 ఎస్పీలు, వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అడుగు కూడా బయటకు రానివ్వకుండా, ఏ ఒక్క కార్యకర్త, మామిడి రైతు ఆ దరిదాపులకే రాకుండా ఉండాలని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక గొప్ప ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది. దాన్ని మామిడి రైతులు, మా పార్టీ కార్యకర్తలు పటాపంచలు చేశారు, చిన్నాభిన్నం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి బలం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వెనుక ఉండేటువంటి కార్యకర్తల యొక్క గుండె ధైర్యం, వాళ్లకున్న స్థైర్యం అని వాళ్ళందరూ కూడా తెలియచెప్పినారు. అలాంటి దెబ్బలు తింటూ కూడా జై జగన్ అని నినాదాలు చేసినటువంటి వాళ్లను క్రిమినల్ మైండ్ అని మీరనుకుంటే, స్వాతంత్ర పోరాటంలో దెబ్బలు తింటూ వందే మాతరం అని నినదించినటువంటి ఆనాటి స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తి ఈ రోజున మామిడి రైతులలో కనపడ్డది అన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతే కళ్ళున్న కబోధులు ఎలాంటి వాళ్ళో మీరు అంతేనని చెప్పాల్సి వస్తుంది. మా చిత్తూరు నుంచి 2 వీలర్స్లో డీజిల్ పోయకూడదునని, పెట్రోల్ పోయకూడదునని, ఆటోలలో పెట్రోల్ డీజిల్ పోయకూడదునని, ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వాళ్ళనందరినీ కూడా దించేయటము, చెక్ చేయటము, ఇలా ఎన్ని రకాలైనటువంటి నిర్బంధ కాండ చేశారంటే చెప్పనవసరం లేదు. అయినా నేను 3 పోలీసు అధికారులకి మొత్తం అక్కడికి వచ్చేసినటువంటి నిర్బంధం చేయటానికి తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి పోలీసులకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ నిర్బంధాన్ని, ఆ కోట గోడల్ని బ్రద్దలు కొట్టి ఈ రోజున జగనన్నకున్నటువంటి బలం, మా కార్యకర్తలకు ఉన్నటువంటి పౌరుషం ఏంది అన్నటువంటిది మొత్తం రాష్ట్రానికంతా తెలియజేపేటువంటి మహదవకాశాన్ని కలిగించినటువంటి పోలీసులకు కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను.